మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. సంవత్సరంలో మనకి ఎన్ని ఏకాదశులు వచ్చినప్పటికీ కూడా మార్గశిర మాసంలో వచ్చే మోక్షద ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. మరి ఈ మోక్షద ఏకాదశి రోజున ఇంట్లో పూజ ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి పూర్తి వివరంగా మనం ఈరోజు పూజా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అలాగే ఏకాదశి అనంగాంతో మనందరికీ కూడా గుర్తుకు వచ్చేది ఉపవాసం. మరి ఈ మోక్షద ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలి, నియమాలేమిటి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా తెలుసుకుందాం. అలాగే 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో మోక్షద ఏకాదశి ఏ రోజున వచ్చింది, తిథి సమయం ఏమిటి అనే విషయం గురించి కూడా తెలుసుకుందామండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ పూజా విధానాన్ని దేవుని ముందర పూజ చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పూజా విధానాన్ని మీరు ఆచరించవచ్చండి. అయితే ఎవరైతే సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేద్దాం అనుకుంటున్నారో వారు ముందుగా తూర్పు ఈశాన్య మూలగా ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా నీటితో శుభ్రం చేసి పసుపుతో అలికి వరిపిండితో ముగ్గులు పెట్టి ఒక పీటను ఏర్పరిచి పీట మీద కూడా నిండుగా ముగ్గులు వేసి ఒక ఎర్రటి వస్త్రం కానీ లేదా పచ్చటి వస్త్రం కానీ వేసి ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పూజలో పెట్టుకుని చక్కగా తులసి దళాలతో మాలం కానీ లేదా ఇలా పువ్వులతో అలంకరణ కానీ చేయవచ్చండి. మీ దగ్గర కనుక ఒక్క తులసి దళం అన్నా సరే పూజలో పెట్టి పూజించవచ్చు. అలాగే కొంచెం ఎక్కువగా తులసి దళాలు ఉన్నట్లయితే ఆ తులసి దళాలతో ఈ రోజున తప్పనిసరిగా గోవిందనామాలను చదవటం, విష్ణు సహస్రనామం చదవటం చాలా మంచిది. ఇక స్వామి అమ్మవార్లకి ఇలా నిండుగా అలంకరణ చేసిన తర్వాత పసుపు కుంకుమలను ఈ విధంగా పూజలు పెట్టుకోండి. మీ దగ్గర స్వామి అమ్మవార్ల యొక్క విగ్రహాలు ఉన్నా సరే పూజలు పెట్టుకోవచ్చండి. విగ్రహాలు ఉంటే చక్కగా ఈ రోజున అభిషేకం చేయండి. పంచామృతాలతో లేదా మంగళకరమైన జలంతో ఈరోజు అభిషేకం చేయవచ్చు. ప్రత్యేకంగా ఈ రోజున పిండి దీపారాధన చేయవలసి ఉంటుంది. వరిపిండిలో కొద్దిగా ఆవు పాలు, నాటు అరటిపండు లేదా ఇవేమీ లేకపోయినా సరే కొద్దిగా బెల్లం ముక్క వేసి చక్కగా పిండినంతటిని కలిపి ఈ రోజున పిండి దీపాలు వెలిగించండి. 2 పిండి దీపాలు వెలిగించవచ్చు. 5, 7, 9, 11 వరకు ఈ రోజున పిండి దీపాలు వెలిగించవచ్చు. నా దగ్గర స్వామి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి. ముందుగానే శుభ్రం చేసుకుని గోవిందనామాలు స్వామివారికి అలంకరణ చేసి అలాగే గంధం కుంకుమ బొట్లతో ఇలా నిండుగా అలంకరణ చేసుకున్నాను. అయితే ఈ 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో వచ్చే మోక్షద ఏకాదశి ఏ రోజున వచ్చింది, తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మరి 2024 సంవత్సరంలో మోక్షద ఏకాదశి డిసెంబర్ 10వ తారీఖు మంగళవారం తెల్లవారుజామున 3:43 నుంచి ప్రారంభమై డిసెంబర్ 11వ తారీఖు బుధవారం ఏకాదశి తిథి రాత్రి 1:10 వరకు ఉన్నదండి. ఎప్పుడైనా తిథి సమయం అనేది తెల్లవారుజామునికి ఏదైతే తిథి సమయం ఉంటుందో ఆ రోజున పరిగణించి మనం పూజా విధానం అనేది ఆ రోజు ఆచరించవలసి ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే మోక్షద ఏకాదశి అనేది డిసెంబర్ 11వ తారీఖు బుధవారం వేళ అందరూ జరుపుకోవచ్చండి. మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశిని పిలుస్తూ ఉంటారు. ఇక ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకునే వాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. అలాగే ఇంటిని, పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఈ రోజున విష్ణుమూర్తికి పూజ అయితే చేయవలసి ఉంటుందండి. మీ దగ్గర స్వామి అమ్మవారి యొక్క విగ్రహాలు ఉన్నట్లయితే ఈ రోజున స్వామి అమ్మవార్లకి అభిషేకించి షోడశ ఉపచారాలతో పూజా విధానాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాన్ని చదవవలసి ఉంటుందండి. ఇక మరునాడు ఉదయాన్నే ముందు రోజు పూజ చేసినటువంటి పూజా నిర్మాల్యం అంతా కూడా అవంతా తీసేసి కొత్త పూలు అవి పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఈ రోజు కూడా స్వామివారికి చలిమిడి, వడపప్పు, పానకం నివేదన చేసి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. పూర్వం ఈ వ్రతాన్ని వైకాసనుడనే రాజు ఆచరించి మోక్షాన్ని పొందినట్టుగా మన పురాణాలు చెప్తున్నాయండి. అలాగే మోక్షద ఏకాదశి చేయదలిచిన వారు కొన్ని నియమాలైతే పాటించవలసి ఉంటుంది. అందులో మోక్షద ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి. ఈ రోజున ఉపవాసం చాలా ముఖ్యమైనదండి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం అండి. కాబట్టి ఉపవాసమే ఉండగలము అనుకున్న వారు ఎవరైనా సరే ఈరోజు ఉపవాసం ఉంటే చాలా అంటే చాలా మంచిది. మోక్షద ఏకాదశి ఉపవాసం ఏదైనా సరే తినకుండా తాగకుండా రోజును గడపడం. ఏకాదశి తిథి సూర్యోదయం నుంచి ద్వాదశి తిథి సూర్యోదయం వరకు 24 గంటల పాటు ఉపవాసం అనేది ఉంటుంది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చేటటువంటి మోక్షద ఏకాదశిని కనుక ఆచరించినట్లయితే మరణానంతరం మోక్షం పొందుతాడనేది ఒక ప్రసిద్ధ నమ్మకంగా కూడా చెబుతున్నారు. అలాగే మేము ఇలా ఉపవాసం ఉండలేమండి, కఠినమైన నియమాలు అయితే మేము పాటించలేమండి అనుకున్న వారు ఎవరైనా సరే ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు ఇట్లాంటి ఏదైనా సరే తీసుకుంటూ పాక్షికంగా ఉపవాసం అనేది ఉండవచ్చు. ముఖ్యంగా ఈ రోజున బియ్యము, ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి ఇవి ఏమి తినకూడదండి. అంటే
మోక్షద ఏకాదశి ఆచరించిన వారైనా సరే, ఆచరించిన వారైనా సరే, ఎవరైనా సరే ఈ రోజున ఈ ఆహార పదార్థాలు ఇవి తినకుండా ఉంటే మంచిది. కాబట్టి ఈ రోజున ఎంతో పవిత్రమైన భగవద్గీతను కూడా పూజిస్తారండి. మరియు అనేక దేవాలయాల్లో కూడా ఉపన్యాసాలు అవి ఈ భగవద్గీత గురించి చెప్తూ ఉంటారు. ఈ వ్రతం చేసేవారు పూజ యొక్క అన్ని ఆచారాలను కూడా అనుసరిస్తూ శ్రీకృష్ణుడైతే పూజలు చేస్తారు. సాయంత్రం విష్ణు దేవాలయాలను కూడా దర్శిస్తే చాలా అంటే చాలా మంచిదండి. అలాగే మోక్షద ఏకాదశి సందర్భంగా భగవద్గీత, విష్ణు సహస్రనామం, ముకుంద అష్టకం చదవడం చాలా మంచిది. ఏ పూజకైనా కొన్ని నియమాలు తప్పనిసరి అండి. కాబట్టి ఏ పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ పూజా వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిద్దాం అనుకుంటున్నారో వారు ఎవరైనా సరే ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి. అంతేగాని ఆచారం ఉండాలి అటువంటిది ఏమీ లేదు. ఇప్పటి వరకు మేము చేయలేదండి, మొదటిసారి చేయవచ్చునా అంటే చేయవచ్చండి. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మాత్రం ఈ పూజా వ్రతాన్ని అంటే ఉపవాసం ఉండకూడదు, పూజ అయితే చేయవచ్చు. పూజ కూడా మీరు 5 నెలలు నిండిన తర్వాత అయితే పూజ చేయకూడదండి. 5 నెలల లోపు కనుక ఉన్నట్లయితే మీరు పూజ అది చేయవచ్చు. మీ తరపున మీ భర్త అయినా సరే ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. ముందుగా నిత్య దీపారాధన వెలిగించాలి, ఆ తర్వాత పిండి దీపాలు వెలిగించాలి. పిండి దీపాలు కూడా 1, 3, 5, 7 అంటూ లేదా 9, 11 కూడా వెలిగించవచ్చండి. ఏకాదశి రోజున 11 పిండి దీపాలు అయితే వెలిగిస్తే చాలా మంచిది. మనం ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ముందుగా ఆదిదేవుడైన వినాయకుడిని అయితే పూజించవలసి ఉంటుంది. మీ దగ్గర వినాయకుడి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి, లేదా పసుపు వినాయకుడికి కూడా పూజ చేయవచ్చు. ముందుగా పువ్వులతో అలంకరణ చేసి అక్షంతలతో అష్టోత్తరము లేదా ఓం గం గణపతియే నమః అంటూ 11 సార్లు వినాయకుడి దగ్గర అక్షంతలు వేసి దీపం చూపించి ధూపం వేసి, నాయనా వినాయక, నేను ఈ పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నాను కాబట్టి ఎక్కడ ఆటంకం లేకుండా పూజా వ్రతాన్ని నేను దిగ్విజయంగా పూజను పూర్తి చేసే విధంగా నన్ను ఆశీర్వదించే తండ్రి అని చెప్పి నమస్కరించుకొని నేనైతే చలిమిడి వడపప్పు అయితే నివేదన చేస్తున్నానండి. ఇక వినాయకుడికి పూజ అనంతరము ఇప్పుడు స్వామి అమ్మవార్ల పూజన అయితే చేయవలసి ఉంటుంది. ముందుగా పసుపు, కుంకుమ, అక్షింతలు దీపం దగ్గర అయితే వేసి నమస్కరించుకోవాలండి. దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దేవుని పూజించేటప్పుడు దీపం రూపంలో పూజిస్తే చాలా మంచిది. అందుకనే మనం ప్రత్యేకంగా పూజలో అయితే ఎక్కువ దీపాలు వెలిగిస్తూ ఉంటాము. అందులోనూ మోక్షద ఏకాదశి రోజున మాత్రం తప్పనిసరిగా దీపానికి తప్పనిసరిగా పూజ చేయవలసి ఉంటుంది. అందుకు గాను పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి నమస్కరించుకోవాలి. ఇంకా తులసి దళాలు కనుక మీ దగ్గర ఎక్కువ ఉన్నట్లయితే ఆ తులసి దళాలతో ఈ రోజున గోవింద నామాలు చదవటం లేదా విష్ణు సహస్రనామం, ఈ రోజున భగవద్గీతను కూడా చదివితే చాలా అంటే చాలా మంచిదండి. చదివినా లేదా విన్నా కూడా చాలా మంచిది. మేము ఉపవాసం లాంటివి ఏం చేయలేము, ఇలా సపరేట్గా పూజాపీఠను కూడా ఏర్పాటు చేసి పూజ చేయలేము, నిత్య దీపంగా వెలిగించి పూజ అయితే చేసుకోవచ్చునా అంటే చేసుకోవచ్చండి. మీరు ఉదయం వేళ, సాయంత్రం వేళ కూడా పూజ చేసుకోవచ్చు. ఉపవాసం ఉండి పూజ చేసుకోవచ్చు, లేదా ఉపవాసం ఉండలేకపోయినప్పటికీ కూడా భగవంతుడి పూజ చేసేంత వరకు, ఉదయం వేళ పూజ చేసేంత వరకు కూడా ఏమీ తినకుండా పూజ అయితే చేసి ఆ తర్వాత అయితే తినవచ్చు. మరి ఈ రోజున స్వామివారికి ఈరోజు నివేదించాల్సిన నైవేద్యం ఏమిటి అంటే చలిమిడి, వడపప్పు, పానకం, అలాగే పండ్లు, తాంబూలం ఇవన్నీ కూడా సమర్పించవచ్చండి. ఇచ్చి దీపదూప నైవేద్యాలు సమర్పించి నమస్కరించుకొని ఇక మంగళహారతలు అవి ఇచ్చి, కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ కూడా కొట్టవచ్చండి, లేదా కొబ్బరికాయ లేదండి సాయంత్రం వేళ కొట్టవచ్చు అంటే కొట్టవచ్చండి. మనుషులు అండి, మనం కేవలం మానవ మాత్రులమే కాబట్టి మనకి చిన్న సంతోషం వచ్చినా లేదా చిన్న బాధ వచ్చినా సరే వెంటనే మనకు మనసులో ఒక భావం అనేది కలుగుతుంది. కాబట్టి ఆ భావాన్ని మనందరం కూడా ఎలా వ్యక్తపరుస్తాము, ఎవరికైనా చెప్పటంతో వ్యక్తపరుస్తూ ఉంటాం. కాబట్టి సంతోషం వచ్చి 10 మందికి పంచుకున్నా పర్వాలేదు, కానీ చిన్న బాధ వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పామంటే చాలు, మన ముందేమో అయ్యో పాపం అంటారు, మరొక పక్కకు వెళ్ళి మన గురించి ఏ విధంగా మాట్లాడతారో మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఎవరితోటి డిస్కస్ చేయకుండా ఈ రోజున మితంగా ఉంటూ భగవంతుడి ధ్యానం చేస్తూ ఆయనకే చెప్పుకోండి. సంతోషాన్ని బాధని ఇచ్చింది ఆ భగవంతుడే కాబట్టి ఆయనకి తెలియదంటూ ఏమీ లేదండి. ఆయన సర్వాంతర్యామి. మనం ఆ భగవంతుడి ముందు చెప్పుకొని నమస్కరించుకొని దీపం వెలిగించి స్వామి తండ్రి నాయన నా మనసులో ఇటువంటి ఒక సంతోషం వచ్చింది, ఇటువంటి ఒక బాధ వచ్చిందని చెప్పుకోండి చాలు. అంతేనండి, ఇంకెవ్వరికీ చెప్పనవసరం లేదు. కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ఎప్పుడూ ధ్యానించండి. అప్పుడే మీకు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగలుగుతారండి. ఇలా ఒకసారి పూజను మొదలు పెట్టుకుంటే ప్రతి సంవత్సరం పూజ చేయాలంటే అటువంటి నియమం లేదండి. కాబట్టి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పూజ అయితే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ప్రతి నెలలో కూడా ఏకాదశులు వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రతి ఏకాదశికి కూడా పూజ అయితే చేసుకోవచ్చు. లేదా మాకు ఏకాదశి తిథి రోజున కుదరలేదండి, మరి ఎప్పుడు పూజ చేసుకోవాలంటే ప్రతి నెలలో వచ్చే ఏకాదశిలే కాబట్టి మరి ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడైనా సరే ఆచరించవచ్చు.
ప్రతి నెలలో కూడా మనకి ఏకాదశులు వచ్చినప్పటికీ కూడా మార్గశిర మాసంలో వచ్చే మోక్షద ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. కాబట్టి ఈ మోక్షద ఏకాదశి రోజున స్వామి అమ్మవారిని అందరూ ఆరాధన చేయండి. అలాగే నిత్య పూజగా పూజ చేసుకున్న వాళ్ళు మాత్రం పూజాపీఠాన్ని కదపాలని నియమం అయితే లేదండి. కానీ సపరేట్‌గా ఎవరైతే పూజాపీఠను ఏర్పాటు చేశారో వారు తప్పనిసరిగా పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది. అలాగే ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది. అయితే ఈ మార్గశిర మాసంలో మోక్షద ఏకాదశి అనేది బుధవారం నాడు వచ్చిందండి. కాబట్టి బుధవారం వేళ, ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజ చేయవలసి ఉంటుంది. సపరేట్‌గా పూజాపీఠను ఏర్పాటు చేసిన వాళ్ళు నిత్య పూజా మందిరంలో కూడా మీరు ఉదయం వేళ, సాయంత్రం వేళ కూడా దీపారాధన చేయండి. ఇక మరుసటి రోజు గురువారం అండి. గురువారం కాబట్టి ఉదయం వేళ కూడా స్వామి అమ్మవార్లకి చక్కగా ఈ రోజున ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీసేసి మళ్ళీ కొత్త పువ్వులు పెట్టి ఈరోజు చిన్న బెల్లం ముక్క పెట్టి పూజ అయితే చేయండి. మధ్యాహ్నం 12 గంటల్లోపు పూజాపీఠను కదిపి తీయవలసి ఉంటుంది. దీపం ఉండగానే పూజాపీఠను కదపాలండి. కదిపేటప్పుడు మీ స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాన్ని చదువుతూ 3 సార్లు పటం ఎత్తిపెట్టి యథాస్థానంలో పెట్టుకోవాలి. అలాగే విగ్రహాలైనా సరే అలానే పెట్టాలండి. మరి పూజలో ఉపయోగించినటువంటి పిండి దీపాలు ఏం చేయాలంటే ఒక పిండి దీపాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలి. మిగతా పిండి దీపాలన్నీ కూడా ఆవుకు పెట్టాలండి. ఒకవేళ ఆవు లేదండి అనుకున్న వారు ఎవరైనా సరే పచ్చని చెట్టు మొదల్లో, బావిలో, అలాగే చెరువులో అయినా సరే వేయవచ్చు. మరి స్వామి అమ్మవారికి నివేదించినటువంటి నైవేద్యాన్ని ఏం చేయాలి అంటే మీరే ప్రసాదంగా తీసుకోవాలండి. కుటుంబ సభ్యులకు పెట్టండి. ఇంకా ఎక్కువ కనుక చేసినట్లయితే చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రసాదంగా పంచండి. చాలా మంచిది. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి కూడా నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.